హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీసెంట్ అప్డేట్ 10,000 పైన వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రాబోతుందని చూసాము. సో దీనికంటే ముందుగానే మనకు ఆర్ఆర్బి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం డెఫినెట్గా ఈ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా ఉంది. ఎన్టీపీసీతో పాటు ఉన్న మనకు పారామెడికల్స్ కావచ్చు, జేఈ కావచ్చు, ఈ నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి. దానికంటే ముందు ఏఎల్పి టెక్నీషియన్ వచ్చాయి. సో డెఫినెట్గా వెరీ సూన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా 10,000 పైన వేకెన్సీస్ తోటి రాబోతుంది. సో దీనికి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ ఎలా ఉంటాయనేది మనం ఆల్రెడీ వీడియో చేశాము. ఒకవేళ మీరు చూడకుంటే మన అంజూస్ అకాడమీలో మన రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఒక సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, మీరు అందులో చూడొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ మీరు తెచ్చుకుంటే మీకు శాలరీ ఎంత ఉంటుంది, అదేవిధంగా దాంట్లో జాబ్ ప్రొఫైల్ ఏంటి, అంటే వర్క్ ఏముంటుంది, డిఫరెంట్ పోస్టులు ఉంటాయి కదా, ఆ వర్క్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, ప్రమోషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మనం చూడడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఫస్ట్ ఇందులోని డిఫరెంట్ పోస్టులను మీరు గమనిస్తే ఇందులో మనకు 2 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి గ్రాడ్యుయేట్ వాళ్ళకి, ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఉంటాయి. ఈ 2 పోస్టులలో మీరు ఒకసారి డిఫరెంట్ పోస్ట్ నేమ్స్ ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఈ వీటి గురించి కూడా నేను లాస్ట్ క్లాస్లో ఏ పోస్ట్కి ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనే డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పాను. ఇవి డిఫరెంట్ పోస్టు, అంటే గ్రాడ్యుయేట్ వాళ్ళు చేయొచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు చేయొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ప్లస్ డిగ్రీ ఏదైనా ఉండొచ్చు. సో ఇవి 2 దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం ఈ పర్టికులర్ సెషన్లో మేజర్గా ఫోకస్ చేసేది శాలరీ, ప్రమోషన్స్, జాబ్ ప్రొఫైల్. కాబట్టి ఒకసారి శాలరీ చూడండి. ఇవి బేసిక్ ఇనిషియల్ పే అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి అఫీషియల్గా ఉండే బేసిక్ పే. ఈ బేసిక్ పేతో పాటు మీకు డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కలిపి శాలరీ వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ పే వచ్చేసి, బేసిక్ పే వచ్చేసి 19,900. ఇది లెవెల్ 2 పోస్టులకి. లెవెల్ 3 పోస్ట్ అయితే మనకు 21,700 వరకు బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో, అఫీషియల్ నోటీస్లో ఉంటాయండి. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్లో ఇవి గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు. ఈ అన్ని పోస్టుల్లో మీకు లెవెల్ 4 పోస్ట్ వచ్చేసి మీకు ట్రాఫిక్ అసిస్టెంట్, దీనికి 25,500. అదే లెవెల్ 5లో ఉండే పోస్టులకి మీకు 29,200. ఈ పోస్టులన్నీ అందులోకి వస్తాయి. గూడ్స్ గార్డ్ కానీ, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసోసియేట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ టైం కీపర్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో వస్తాయి. ద లాస్ట్ మనకి లెవెల్ 6లో పోస్టులు వచ్చేసి ఒకసారి చూడండి, కమర్షియల్ అప్రెంటిస్, సీనియర్ స్టేషన్ మాస్టర్, ఇవి 2 కూడా 35,400 బేసిక్ పే తోటి అయితే ఇనిషియల్ పే అయితే ఇందులో ఉంటుంది. ఇవి ఇనిషియల్ పేమెంట్స్. మీకు ఇందులో అడిషనల్గా యాడ్ అయ్యే అలవెన్సెస్ మీరు ఒకసారి చూసుకుంటే డియర్నెస్ అలవెన్సెస్ కావచ్చు, హౌస్ రెంటల్ అలవెన్సెస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పెన్షన్ స్కీము, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. ఇందులో మెడికల్ బెనిఫిట్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా రైల్వేల దాంట్లో డెఫినెట్గా చాలా మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పోస్టింగ్లలో ఏ దానికి ఎలాంటి వర్క్ ఉంటుందో ఒకసారి బేసిక్గా చూడండి. ట్రాఫిక్ అసిస్టెంట్ మీకుంటే, సో రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాఫిక్ అండ్ సిగ్నలింగ్. సో ఆబ్వియస్లీ కంప్లీట్ మన రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా మేజర్ ట్రైన్స్ అన్నీ కూడా ప్రాపర్గా మూవ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ ట్రాఫిక్ అండ్ సిగ్నలింగ్ మీద ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ వర్క్ చేస్తారు. అండ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇవి ఎందుకంటే ట్రైన్స్ అనేది మార్నింగ్, డే 24 hours నడుస్తూ ఉంటాయి కాబట్టి షిఫ్ట్స్లో డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒక ఫిక్స్డ్ టైమింగ్ అయితే ఉండదు రైల్వే డిపార్ట్మెంట్లో. అండ్ ద గూడ్స్ గార్డ్ చూడండి, టు మానిటర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది వెహికల్ కండక్టింగ్ చెక్స్ ఫర్ ది ఐడెంటిఫైయింగ్ ద లూజ్ ఎండ్స్ అండ్ ద ట్రైన్. అండ్ ట్రైన్లో ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ మైనర్ ఇష్యూస్ వైల్ ట్రైన్ ఈజ్ మూవింగ్. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఈ గూడ్స్ గార్డ్ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా టు ఎన్ష్యూర్ బ్రేక్ కంటిన్యూటీ. సో ఈ బ్రేక్ కంటిన్యూటీ కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వర్క్స్ విత్ ద స్టేషన్ మాస్టర్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అరైవల్ అండ్ డిపార్చర్ టు ది స్టేషన్ మాస్టర్కు ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇవి గూడ్స్ గార్డ్ యొక్క పని. అండ్ అదేవిధంగా సో ఇందులో కూడా టైమింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ ఏమి ఉండవు ఇందులో కూడా. తర్వాత నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు జస్ట్ పోస్టింగ్ వచ్చేసి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో ఇక్కడ వర్కింగ్ ఇన్ టికెట్ బుకింగ్ ఆఫీసెస్, the responsible for the commercial checking and issuing of the tickets ఇవన్నీ కూడా
టికెట్కి సంబంధించిన ఇష్యూస్ చేయడము కానీ దానికి సంబంధించిన అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ ఆఫ్ లగేజ్ అండ్ గూడ్స్ కూడా ఇందులోనే కన్సిడర్ అవుతుంది, రైట్. ఇది సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించినవన్నీ. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో క్లరికల్ వర్క్స్ అన్నీ కూడా ఎట్ ద డిపార్ట్మెంట్స్లో దానికి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఏదైతే క్లరికల్ వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకోవడానికి జూనియర్ క్లర్క్స్ సూపర్వైజ్ చేసుకుంటూ ఈ సీనియర్ క్లర్క్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్ మెయింటైన్ చేసుకుంటూ అవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇక్కడ దీంట్లో మెయింటైనింగ్ అకౌంటింగ్ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ ఎక్స్పెండిచర్ కానీ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ రికార్డ్స్లో మెయింటైన్ చేసే పర్సన్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్. సో ఇక్కడ చూడండి మేకింగ్ అకౌంట్స్ రిలేటెడ్ రిపోర్ట్స్ చేయడం కానీ ద మేనేజింగ్ అండ్ కంపైలింగ్ బడ్జెట్ యాజ్ పర్ ద రూల్స్, చెకింగ్ ద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులర్ కంప్లీట్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఈ వర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు చూడండి సీనియర్ టైమ్ కీపర్లో వర్కింగ్ ఇన్ సింక్ విత్ ద ఎంటైర్ రైల్వే నెట్వర్క్, కీపింగ్ ద రికార్డ్స్ ఆఫ్ ద టైమ్ రిగార్డింగ్ ద మూమెంట్స్ ఆఫ్ ద ట్రైన్కి సంబంధించిన కంప్లీట్ రైల్వే నెట్వర్కింగ్ సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ద వర్కింగ్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఇది కూడా. అదేవిధంగా తర్వాత చూడండి ద కమర్షియల్ అప్రెంటిస్. ఈ కమర్షియల్ అప్రెంటిస్లో సూపర్వైజింగ్ ఇన్ వేరియస్ కమర్షియల్ బ్రాంచెస్లో వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. అదేవిధంగా the working under the post of the commercial supervisor, the goods supervisor, commercial inspector, వీళ్ళందరి కింద కూడా పార్సల్ సూపర్వైజర్ వీళ్ళందరి కింద కూడా ఈ కమర్షియల్ అప్రెంటిస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా మేజర్ కమర్షియల్ బ్రాంచెస్లో ఈ వర్క్ సంబంధించి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్, రైట్. ఈ స్టేషన్ మాస్టర్ ఒకసారి మీరు చూడండి సూపర్వైజింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అసైన్డ్ రైల్వే స్టేషన్. ఒక పర్టికులర్ స్టేషన్కి ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా, ఆ స్టేషన్ మాస్టర్కి సంబంధించిన వర్క్స్ అయితే అన్ని మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఛార్జ్ ఆఫ్ ది అసైన్డ్ రైల్వే స్టేషన్, ఆ మొత్తం రైల్వే స్టేషన్ అంతా ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఎన్ష్యూరింగ్ స్మూత్ అండ్ టైమ్లీ అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్స్. ఆ పర్టికులర్ స్టేషన్కు వచ్చే టైమింగ్స్కి సంబంధించిన టైమింగ్స్, డిపార్చర్, అరైవల్స్ అన్నీ కూడా అతను చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. హ్యాండ్లింగ్ ద ప్యాసింజర్ ఇష్యూస్, అదేవిధంగా ఎన్ష్యూరింగ్ దే డు నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. అక్కడ ఉన్న ప్యాసింజర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయడం. ఆ పర్టికులర్ స్టేషన్కి సంబంధించి మొత్తం స్టేషన్ మార్చర్ అయితే ఇన్ఛార్జ్గా ఉంటాడు. తర్వాత ద జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ టు అసిస్ట్ ద సీనియర్ క్లర్క్ని అసిస్ట్ చేస్తూ సీనియర్ క్లర్క్ ఉన్న డేటా వర్క్ అంతా కూడా ఇతను చూసుకుంటూ దానికి సంబంధించిన డేటా ఎంట్రీ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవన్నీ కూడా జనరల్గా అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాటిని రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ట్రాక్ మెయింటైన్ చేయడం, వాటి అన్నింటినీ కూడా ఎక్స్పెండిచర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కీపింగ్ ట్రాక్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. రెస్పాన్సిబుల్ ఫర్ డేటా ఎంట్రీ అండ్ అదర్ అసోసియేటెడ్ వర్క్ కింద పర్టికులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా డేటా ఎంట్రీ చేసుకోవడం, వాటిని మెయింటైన్ చేయడం అది ఇంపార్టెంట్ పని. అసిస్టింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది అనేది దీనికి సంబంధించిన వర్క్. తర్వాత జూనియర్ టైమ్ కీపర్లో అసిస్టింగ్ ద సీనియర్ టైమ్ కీపర్కు అసిస్ట్ చేసుకుంటూ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ అరైవల్ అండ్ డిపార్చర్ టైమింగ్స్ అన్ని కూడా ఈ సీనియర్ టైమ్ కీపర్ కింద ఇతను ఇవన్నీ కూడా అసిస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇవి కూడా డిఫరెంట్ టైమింగ్స్లో డ్యూటీస్ అయితే ఉంటాయి. తర్వాత చూడండి ట్రైన్ క్లర్క్ మెయింటైన్ జనరల్ రికార్డ్స్ రిలేటెడ్ టు ది ట్రైన్ అండ్ దేర్ కండిషన్స్. ఆ ట్రైన్ దాని కండిషన్స్ బేస్ చేసుకొని మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేయడము ఈ ట్రైన్ క్లర్క్ సంబంధించిన వర్క్. కీపింగ్ ద ట్రాక్ రికార్డ్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కోచెస్ ఇన్ ద ట్రైన్స్. సో ప్రతి ట్రైన్ కోచెస్ సంబంధించి ఉన్న అప్డేట్స్ అన్ని కూడా అతను మెయింటైన్ చేస్తూ ఉంటాడు ట్రైన్ వైజ్గా. అది ఈ ట్రైన్ క్లర్క్ యొక్క పని. తర్వాత ద కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఇక్కడ చూడండి ఇష్యూయింగ్ టికెట్స్ త్రూ ది కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టమ్, అదేవిధంగా అన్రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇతను చూసుకోవాల్సి ఉంటుంది. కీపింగ్ ద మెయింటైనింగ్ ద రికార్డ్స్ రిలేటెడ్ టు ది లగేజ్ డీటెయిల్స్ కూడా టికెట్కి సంబంధించిన వర్క్స్ బుకింగ్స్ కానీ ఇవన్నీ చూసుకోవడం, దాంతోపాటు లగేజ్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయడం ఈ మేజర్ వర్క్. ఇవి డిఫరెంట్ పోస్టింగ్లకు సంబంధించిన వర్క్ ప్రొఫైల్. దీంట్లో ఉండే రెగ్యులర్ ప్రమోషన్స్ ఏ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి మీరు ఒకసారి చూసుకుంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నుంచి సీనియర్ క్లర్క్కి మీకు ప్రమోషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ నుంచి అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ టైమ్ కీపర్ నుంచి ఈ పోస్టులకు ఏదైనా మీరు ప్రమోషన్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ టైమ్ కీపర్ కానీ
సీనియర్ టైం కీపర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఇవన్నీ కూడా మీకు లెవెల్ వైజ్గా ఆ ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ పోస్టులకు కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ డైరెక్ట్గా ప్రమోషన్స్ ఒకసారి మీరు చూసుకుంటే ట్రైన్ క్లర్క్ నుంచి సీనియర్ ట్రైన్ క్లర్క్, చీఫ్ ట్రైన్ క్లర్క్ వరకు కూడా మీరు ఇందులో అయితే ప్రమోషన్స్ అయితే ఉంటాయి. తర్వాత చూడండి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో సీనియర్ కమర్షియల్, అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, డిప్యూటీ స్టేషన్ మాస్టర్ వరకు కూడా ఇందులో ప్రమోషన్స్ అయితే ఆర్డర్ వైజ్గా మీకు అయితే ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత చూడండి ట్రాఫిక్ అసిస్టెంట్స్కి వెళ్తే సీనియర్ ట్రాఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా ఈ గూడ్స్ గార్డ్ వెళ్తే మీకు ప్యాసింజర్ కానీ, తర్వాత ఎక్స్ప్రెస్ సెక్షన్ కంట్రోలర్ అండ్ చీఫ్ కంట్రోలర్ లాగా ఈ ప్రమోషన్స్ అయితే 1 by 1 మీకు గ్రాడ్యువల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి సర్వీస్ని బట్టి వస్తుంది. అదేవిధంగా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ నుంచి ఫస్ట్ చీఫ్ ట్రైన్ క్లర్క్, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కు కూడా మీకు ఇందులో ప్రమోషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో చీఫ్ ట్రైన్ క్లర్క్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇందులో ప్రమోషన్స్ అవుతున్నాయి. ద రిమైనింగ్ పోస్ట్లో ఒకసారి చూడండి జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లో ఈ విధంగా డిఫరెంట్ ప్రమోషన్స్ మీరు ద ఫైనాన్షియల్ అడ్వైజర్ వరకు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, అడిషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్స్ ఇన్ని విధాలుగా ఫైనాన్షియల్ అడ్వైజర్ వరకు కూడా మీకు ప్రమోషన్స్ అయితే గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటాయి. తర్వాత సీనియర్ టైం కీపర్లో సీనియర్ టైం కీపర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 1కు కూడా మీకు ప్రమోషన్ అయితే ఉంటుంది. ద కమర్షియల్ అప్రెంటిస్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్. తర్వాత స్టేషన్ మాస్టర్ కూడా మంచి పొజిషన్. స్టేషన్ మాస్టర్ నుంచి స్టేషన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్, డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ ఈ విధాలుగా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ప్రమోషన్స్ అయితే మనకు ఈ పోస్టుల నుంచి మీకు అందుతాయి. సో ఈ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, ఇక్కడ ఎలాంటి టెక్నికల్ సంబంధం లేకుండా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈ పోస్టులలో జావడం జరుగుతుంది. కాబట్టి సో ఇది డెఫినెట్గా ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ రాబోతున్నాయి. ఇప్పటివరకు 10,000 అని చెప్పారు. నోటిఫికేషన్ టైం వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఆగస్ట్ ఎండ్ వరకు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి మన అకాడమీలో కంప్లీట్ ఎన్టీపీసీకి సంబంధించిన బ్యాచ్, ఇందులో మీకు మ్యాథ్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా ఇందులో జనరల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ మనకి ఇందులో కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మాక్ టెస్ట్ ఉంటాయి. డైలీ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ మంత్లీ బుక్లెట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్, ఎంసీక్యూస్. అదేవిధంగా ఇందులో మీకు ఇండివిజువల్గా 1-to-1 మెంటర్షిప్స్ ఉంటాయి. డైలీ మనకు మీకు డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఈ బ్యాచ్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాచ్ గురించి దీనికి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ప్రజెంట్గా మీకు ఈ పర్టికులర్ అన్ని రకాల బ్యాచెస్ పైన ఆల్మోస్ట్ 50% ఆఫ్ డిస్కౌంట్ మనకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇస్తున్నాం. ఒకవేళ మీరు కావాలంటే ఆ ఆఫర్ కూడా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవి దీనికి ఎన్టీపీసీకి సంబంధించిన బేసిక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, శాలరీ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అదే జాబ్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ వచ్చేలోపు బేసిక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం రెగ్యులర్గా మన అంజూస్ అకాడమీలో మనం ప్రొవైడ్ చేస్తుంటాం. కాబట్టి మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ సర్కిల్ ఎవరైతే ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసుకుని లేదా ఇతర ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి మన ఛానల్ నుంచి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు పెయిడ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా, టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నా, ఈ బుక్స్ తీసుకోవాలనుకున్నా మన అంజూస్ అకాడమీ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్గా అందులో మీకు చాలా కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఇవే కాకుండా మీకు ఫ్రీగా కూడా డైలీ మన యాప్లో నుంచి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీసు, జనరల్ అవేర్నెస్, ఈ జీకే, స్టాటిక్ జీకే అన్నీ కూడా డైలీ ఫ్రీగా మనము ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్ గైస్, థ్యాంక్ యూ.